నా పేరు మరియం సిద్దికా. నేను ఎంఎఫ్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఫస్ట్ కేటగిరీ ముస్లింల గురించి చెప్పదలుచుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ కేటగిరీలో ఫలస్తీన్ ప్రజలు మాత్రమే. ఫలస్తీన్ ప్రజలు మనలాగా టైం స్పెండ్ చెయ్యుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూడరు అండి. ఫలస్తీన్ ప్రజలు ఖురాన్ చదువుతారు. ये ज़माने में अव्वल दर्जे के मुसलमान फ़लस्तीन के मुसलमानों को माना जाता है. మన రోల్ మోడల్ టిక్ టాక్ స్టార్ అయిపోయాడు. మన రోల్ మోడల్ సినిమా స్టార్ అయిపోయాడు. మన రోల్ మోడల్ ఇన్స్టాగ్రామ్ స్టార్ అయిపోయాడు. కానీ ఫలస్తీన్ ప్రజలు ఎప్పటికీ సినిమా హాళ్ళకి వెళ్ళరు. వారికి సినిమా హీరో పేరు గురంగా తెలియదు. వారికి తెలుసు ఇమాం హుసేన్ గారు ఎవరు వారికి తెలుసు. వారికి తెలుసు సలావుద్దీన్ అయ్యూబీ అంటే ఎవరు వారికి తెలుసు. బిలాల్ హబ్షీ అంటే ఏమిటో వారికి తెలుసు. సోదరీమణులారా, ఫలస్తీన్లో ఎంతో అత్యాచారం జరుగుతుంది. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఫలస్తీన్లో ఒక మహిళ కూడా ఇదే చెప్పుతుంది. ప్రాణాలు పోయినా కూడా ఇస్లాం మాత్రం విడిచిపెట్టను అని. ఒక మహిళ తన కొడుకును త్యాగం చేస్తుంది, అలాగే కుటుంబం మొత్తాన్ని త్యాగం చేస్తుంది. కానీ ఇస్లాం మాత్రం విడిచిపెట్టలేరు. వాళ్ళు ఇమాం హుసేన్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్ని త్యాగాలకు సిద్ధమవుతున్నారు. కానీ ఇస్లాం మాత్రం విడిచిపెట్టలేరు కాబట్టి వారికి ఇస్లాంలో మొట్టమొదటి కేటగిరీ అంటారు. जो मैंने शुरू में आयत पढ़ी है उसका तर्जुमा ये है, जिन लोगों ने कहा है कि हमारा रब अल्लाह है और वो इस पर साबित कदम रहे तो बेशक फरिश्ते ये कहते हैं, ना कोई खौफ दिल में लो, ना किसी बात का गम ना करो और इस जन्नत से खुश हो जाओ जिसका तुमसे वादा किया जाता है. మీకు గాంధీ తాత తెలిసే ఉంటారు, మన ఫాదర్ ఆఫ్ నేషన్. ఈయన ఏమన్నారు తెలుసా మీకు? ఇమాం హుసేన్ గారి అడుగుజాడల్లో నడిచిన 72 మంది గల సైన్యం నా దగ్గర ఉంటే 24 గంటల్లో భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొని వచ్చేవారిని అని గాంధీజీ చెప్పారు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, మనం కనీసం 5 సార్లు నమాజ్ ఖురాన్ కనీసం 30 నిమిషాలు, అలాగే అల్లాహ్ యొక్క జికర్ 30 నిమిషాలు చేయాలి. అలాగే హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతులు అలాగే సున్నతులు పాటించాలి. ఈ రోజు నుంచి అందరూ పాటిస్తారు కదా ఇన్షా అల్లాహ్. ఏమైంది అందరూ చెప్పండి ఇన్షా అల్లాహ్. ये मेरी कौम के रहनुमा भी सुने, ये मेरी कौम के रहनुमा भी सुने, मेरी उजड़ी हुई दास्तां भी सुने, मेरी उजड़ी हुई दास्तां भी सुने, जो मुझे मुल्क तक मानते ही नहीं, जो मुझे मुल्क तक मानते ही नहीं, सारी दुनिया के वो हुक्मरां भी सुने, सारी दुनिया के वो हुक्मरां भी सुने, सिर्फ लाशें ही लाशें मेरी गोद में, सिर्फ लाशें ही लाशें मेरी गोद में, कोई पूछे मैं क्यों इतना गमगीन हूँ, मैं फलस्तीन हूँ, मैं फलस्तीन हूँ, मैं फलस्तीन हूँ, मैं फलस्तीन हूँ. कि आए थे एक दिन मेरे घर आए थे, आए थे एक दिन मेरे घर आए थे, दुश्मनों को भी तन्हा नजर आए थे, दुश्मनों को भी तन्हा नजर आए थे, ऊंट पे अपना खादिम बिठाए
जिसकी परवाज़ है आसमानों तलक, जिसकी परवाज़ है आसमानों तलक, ज़ख्म ज़ख्मी में वो एक शाहीन हूँ, मैं फ़लस्तीन हूँ, मैं फ़लस्तीन हूँ, मैं फ़लस्तीन हूँ, मैं फ़लस्तीन हूँ। रेत पर अब का फरमान पलता रहा, रेत पर अब का फरमान पलता रहा, मेरे दामन में ईमान पलता रहा, मेरे दामन में ईमान पलता रहा। मेरे बच्चे लड़े आखिरी सांस तक,